హాయ్ అండి. హలో. నేను మీ సుధారెడ్డి. నేను ఈరోజు మీకు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకొచ్చానండి. నేను ఈరోజు గరం గరం చికెన్ ఫ్రై చేసి చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. ఇది ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుందండి. నేనైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. ఐరన్ ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ఇది హెల్త్‌కి చాలా మంచిది ఇట్లా ఐరన్ ప్యాన్‌లో చేసుకోవడం వల్ల. సో, నేను ఈరోజు మీకు చికెన్ ఫ్రై చేసి చూపించబోతున్నాను. ముందుగా మనం 100 గ్రాముల ఆయిల్ తీసుకోవాలండి. ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్. అది కొంచెం వేడెక్కగానే దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. 4 రెమ్మలు కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి తీసుకున్నానండి. దీంట్లోకి ఇప్పుడు నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలు మిక్సీ పట్టి తీసుకున్నానండి కచ్చాపచ్చాగా. కట్ చేసి వేసిన దానికంటే ఇలా కచ్చపచ్చగా మిక్సీ పడితే ఫ్రైకి చాలా బాగుంటుందండి. దీన్ని కొంచెం వేగనివ్వాలండి. దీంట్లోకి ఇప్పుడు నేను 10 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క కలిపి కచ్చాపచ్చగా దంచి తీసుకున్నానండి. మిక్సీ పట్టేస్తే మెత్తగా అయిపోతుంది, టేస్ట్ అంతా అనిపించదండి ఫ్రైలోకి. సో కొంచెం కచ్చాపచ్చగా ఉంటే తింటున్నప్పుడు పంట కింద తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకని అలా తీసుకున్నాను. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. దీన్ని ముందుగా మనం వాటర్లో నీట్గా కడిగేసుకోవాలండి. ఇలా కడిగిన చికెన్ని నేను ఫ్రైలోకి యాడ్ చేస్తున్నానండి. ఉల్లిపాయ ఫ్రైలోకి యాడ్ చేసేసాను. కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. అలా అయితే ఆ మసాలా అనేది బాగా పట్టేస్తుంది. చూడండి, చికెన్ అంతా యాడ్ చేసేస్తున్నాను నేను దాంట్లోకి. మొత్తం యాడ్ చేసేసండి, అంతా బాగా మిక్స్ చేసేసుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు నేను కారం యాడ్ చేస్తున్నానండి. నేనైతే ఇంట్లో చేసిన కారం 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశానండి. ఒకవేళ మీరు ఇంకొంచెం కారంగా కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ తక్కువ తింటాము అనుకుంటే ఇంకొంచెం తగ్గించి వేసుకోవచ్చు అండి. ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. నేను లివర్స్ పక్కన పెట్టేశానండి. ఫస్టే చికెన్తో పాటు యాడ్ చేస్తే అది బాగా కుళ్ళినట్టు బాగా కలుపుతూ ఉంటే మొత్తం చిత్తగా అయిపోతుందండి. సో అందుకని కొంచెం చికెన్ మగ్గాక దాంట్లోకి యాడ్ చేశానండి. చూడండి, మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. కట్టెల పొయ్యి మీద కాబట్టి చాలా త్వరగా అయిపోతుందండి ఫ్రై చేయడం కూడా. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చూడండి, ఎంత బాగా మిక్స్ చేస్తున్నాను. దీన్ని మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నానండి. ఇలా చికెన్ ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అన్నంలోకైనా, చపాతీలోకైనా, పరోటా అయినా, పూరి అయినా, ఏ కాంబినేషన్ అయినా అద్దిరిపోతుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మీరైతే మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి. అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లోకి 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. నేను ఈ గరం మసాలాను 4 లవంగాలు, 2 యాలకులు, 1 దాల్చిన చెక్క ముక్క, 1/2 ఇంచు దాల్చిన చెక్క ముక్క తీసుకొని దంచి వేసేసానండి. దీంట్లోకి నేను కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను. 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి, చెంచాన్నర. ఇదంతా బాగా మనం మిక్స్ చేసుకుందామండి. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. ముక్క కూడా బాగా ఉడికి తెలుస్తుంది కదండి మీకు. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. ఇలా కనుక మీరు ఒక్కసారి ట్రై చేసి చూసారంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మళ్ళీ మర్చిపోరు, అసలు లొట్టలు వేసుకుంటూ తినేస్తారు పుట్టినంత మొత్తం. సో ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తూనే ఉంటాయండి, చూస్తూనే ఉండండి. నేను దీంట్లోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. నేను మసాలాలన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. సో టేస్ట్ మాత్రం అద్దరిపోయేలా ఉంటుంది ఏ వంట అయినా కూడా.
బయట కొనుక్కొచ్చిన మార్కెట్లో తెచ్చినవైతేనేమో మనకు వాళ్ళు ఏం చేస్తారో ఏంటో ఏం తెలియదు కాబట్టి క్లారిటీగా ఉండదండి. ఇంట్లో చేసుకునే వాటికి ఫ్రెష్గా చాలా టేస్ట్గా ఉంటాయండి. వీలైతే మీరు కూడా ఇంట్లోనే చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. చూడండి ఎంత బాగా మిక్స్ చేసేసుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు నేను ఒక కట్ట కొత్తిమీర సన్నగా తరిగి తీసుకున్నానండి, అది యాడ్ చేస్తున్నాను. ఇది కూడా అంతా బాగా కలిపేసుకుందామండి. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి చికెన్ ఫ్రై. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి. చూడండి యమ్మీ టేస్ట్ అండి. ఇది చూసిన దానికంటే టేస్ట్ ఇంకా చాలా చాలా బాగా వచ్చిందండి. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా వంటలు కావాలి అంటే కూడా కామెంట్లో నాకు చెప్పండి. నేను అన్నీ చేసి వీడియోస్ పెడతానండి. ఇలాంటి చికెన్ ఫ్రై ఒక్కసారి టేస్ట్ చేస్తే మాత్రం మళ్ళీ మర్చిపోరండి, అంత బాగుంది. చూడండి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. ఆనియన్స్, లెమన్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నానండి. చూడడానికి చాలా బాగుంది కదా, యమ్మీ యమ్మీ టేస్ట్ ఉందండి. ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.